ఈరోజు మళ్ళీ యథావిధిగా హౌస్ శ్రీరామనవమి సందర్భంగా ఒకరోజు ఎక్స్ట్రా సెలవు ఇస్తూ మంగళవారం నాటికి వాయిదా వేస్తూ స్పీకర్ గారు ప్రకటించారు. స్పీకర్ గారు పదే పదే రోజు ఏం చెప్తున్నారంటే, వెల్లో ఉన్నారు కాబట్టి, గొడవ చేస్తున్నారు కాబట్టి నాకు లెక్కెట్టడానికి కుదరట్లేదు, నేను లెక్క పెట్టలేకపోతున్నాను అని చేత ఈ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. 18 ఫిబ్రవరి 2014 నాడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు లోక్సభలో పాస్ అయినట్టుగా చెప్తున్నటువంటి రోజున వెల్లో ఎవరెవరు ఉన్నారంటే, ఇది పార్లమెంటు లోక్సభ రికార్డులో చెప్తున్నాను. రికార్డులో రాసిన దాని ప్రకారం మంత్రులు కేఎస్ రావు, చిరంజీవి, కనుమూరి బాపిరాజు, రామచంద్ర డోమ్ సిపిఎం, శైలేంద్ర కుమార్ సమాజ్వాదీ పార్టీ, కళ్యాణ్ బెనర్జీ తృణమూల్, పి కరుణాకరన్ సిపిఎం, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్కి చెందిన సంసుగర్ విష్ణుమూర్తి, జయప్రద మొదలైన వారందరూ స్పీకర్ వెల్లలో టేబుల్ దగ్గర నిలబడ్డారు అని లోక్సభ రికార్డులో రాశారు. వీళ్ళు ఏంటంటే గుర్తుపట్టగలిగారు కాబట్టి వాళ్ళ పేర్లు రాశారు. ఎంతమంది ఉన్నారా వెల్లో అంటే ఈ స్పీకర్ గారు పెట్టిన లెక్క ప్రకారమే తెలుస్తుంది. మొత్తం ఆ రోజు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం 352 మంది హాజరయ్యారు. 352 మందిలో స్పీకర్ గారు లెక్కెట్టారు. తలలు లెక్కెట్టి బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఎంతమంది లెక్కెట్టారు? 6 వ్యతిరేకంగా ఉన్నారు, 235 మంది అనుకూలంగా ఉన్నారు అని లెక్కెట్టారు. 235 6 కలిపితే 241. 352లోంచి 241 తీసేస్తే 3 ఒకట్లు 111 మంది వెల్లో ఉన్నారన్నమాట. 3 నామాలు 111 మంది వెల్లో ఉన్నప్పుడు మీరా కుమార్ గారు లెక్క పెట్టానని ప్రకటిస్తున్నప్పుడు ఈవేళ ఉన్న స్పీకర్ గారు కూడా అక్కడ హౌస్లో కూర్చుని ఉన్నారు. కూర్చునంటే నిలబడి ఉంటారు. వీళ్ళు సపోర్ట్ కదా, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకి సపోర్ట్ కదా, వీళ్ళు నుంచుని ఉన్నారు. అంత గొడవ జరుగుతున్నా సరే 111 మంది వెల్లో ఉన్న ఆ రోజు లెక్క పెట్టగలిగితే ఈరోజు ఎంతమంది ఉన్నారండి? మీరు ఎంతమంది ఉన్నారు వెల్లో? అన్నా డిఎంకే టీఆర్ఎస్ తప్ప ఎవరు లేరు. ఎందుకు లెక్క పెట్టలేకపోతున్నారు? ఈ విషయం కేవలం ఇది ఒక మభ్య పెట్టడానికే. దీన్ని అడగండి అయ్యా బాబు అని నేను సుబ్బారెడ్డి గారితో, తోట నరసింహం గారితో, ఇతర నాకు పరిచయం ఉన్నటువంటి వైసీపీ టీడీపీ ఎంపీలతోటి కమ్యూనికేట్ చేశాను. అడగండి స్పీకర్ గారిని, ఆ రోజున ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మీరు తలలు లెక్క పెట్టగలిగినప్పుడు ఈ రోజున అవిశ్వాస తీర్మానానికి మీరు తలలు ఎందుకు లెక్క పెట్టలేకపోతున్నారు? ఆ రోజున 100 మందిని మించి వెల్లో ఉంటే లెక్క పెట్టగలిగినప్పుడు ఈ రోజున 20 మంది కూడా లేరు, మీకు లెక్క పెట్టడానికి ఏం అడ్డం వచ్చింది అని అడగమని చెప్పాను. మరి వాళ్ళు అడిగినట్టుగా నాకు ఎక్కడ వార్తల్లో అది రాలేదు. కనీసం మంగళవారం నాడు పిలిచింది కాబట్టి మంగళవారం నాడు 10 గంటలకు వెల్లోకి, వాళ్ళందరూ 11 గంటలకు వస్తారు వెల్లోకి. మేడం 10:30కి వెళ్తే ఛాంబర్లో దొరుకుతుంది. మేడంకి వెళ్ళి చెప్పండి, ఆ రోజు లెక్క పెట్టినప్పుడు ఈవిడ కూడా పార్టీయే, ఈవిడ లెక్కను ఒప్పుకుంది. వెల్లో గొడవ చేస్తున్నా 100 మంది మంత్రులు గొడవ చేస్తున్నా స్పీకర్ లెక్కెట్టానని చెప్తే ఆ లెక్కకి ఈవిడ ఒప్పుకుంది. ఈవిడ కూడా లేచి నిలబడింది, నన్ను కూడా లెక్క పెట్టండి అని. ఈవేళ మీరు ఎందుకు 50 మందిని లెక్క పెట్టలేకపోతున్నారు? 241 మందిని ఆవిడ లెక్క పెట్టగలిగినప్పుడు ఈవేళ మీరు 50 మందిని ఎందుకు లెక్క పెట్టలేకపోతున్నారు? అప్పుడు స్లోగన్సే, అప్పుడు పోస్ట్ కార్డు పట్టుకుని నిలబడ్డారు, అప్పుడు గొడవ చేశారు, కాగితాలు చింపి విసిరారు, అందుకే టీవీ ఆఫ్ చేశారు. మరి ఎందుకు ఈవేళ లెక్క పెట్టలేకపోతున్నారు? ఆ వేళ జరిగిన తప్పుని ఒప్పుకుంటారా? స్పీకర్ గారిని ఒప్పుకోమనండి వచ్చి, ఆ వేళ చాలా తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ చేయను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది అంగీకరించను. వెల్లో జనం ఉండగా బిల్లులు కానీ పాస్ చేయడం కానీ, జనాల తలకాయలు లెక్కెట్టడం కానీ, డివిజన్ తీసుకోవడం కానీ నేను ఒప్పుకోను అని పోనీ చెప్పానండి. రూలింగ్ పార్టీ వాళ్ళు మేము కూడా ఒప్పుకుంటున్నామని చెప్పడం, ఈ పక్కనేమో 100 మంది లేచి నిలబడుతున్నారు, మమ్మల్ని లెక్కెట్టండి బాబు అని. 50 లెక్కెడితే చాలా ఆవిడ. కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అడ్మిట్ అవడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. వెంటనే నేను టీడీపీ లీడర్ గారికి, వైసీపీ లీడర్ గారికి చెప్తుంది ఏంటంటే,
కనీసం ఒక్కసారి అందరూ కలిసి వెళ్ళండి. బీజేపీ ఇద్దరిని వదిలేసి మీరు 23 మంది కలిసి ఒక్కసారి స్పీకర్ దగ్గరికి వెళ్ళండి. ఈ టైంలో మీలో మీరు తిట్టుకోవడం ఒక్క రోజుకు వాయిదా వేయండి. 23 మంది వెళ్ళి స్పీకర్ లెక్కైనా పెట్టాలి. లేకపోతే 18 ఫిబ్రవరి 2014 నాడు జరిగింది తప్పు, నేను కూడా ఆ రోజు ఉన్నాను, తప్పు జరిగింది ఈ సభలో అని ప్రకటించమనండి. ఆవేళ రైటు, ఈవేళ తప్పేలా అవుతుంది? ఇదే ప్రధానమైనటువంటి అంశం. ఇది చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను నేను. దానికి ఏంటంటే ఆవిడ ఇష్టం, నాకు ఆయుస్ ఎక్కువ ఉన్నాయని మొన్న తెలుగుదేశం సభ్యుడు ఎవరో లేచి కట్ మోషన్ అన్నారు. కట్ మోషన్ కూడా ఆవిడ ఎలా చేయలే, తీసి పక్కన పెట్టేసింది. ఈ నో కాన్ఫిడెన్స్కే వచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకే వచ్చింది. ఇది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రూల్ మార్చడం. సరే, నిన్నేమో గరుడ ఆపరేషను ద్రవిడ ఆపరేషన్గా మార్చి చెప్పారు మన సినిమా అన్నట్లు శివాజీ గారు. అది నిన్న చూడటం జరిగింది. అయితే ఆయన ఇది నిజమా కాదా అని తేలడానికి ఒక మంచి ఛాలెంజ్ సబ్జెక్ట్ వదిలాడు ఆయన. ఏమనంటే ఈవేళ తేలుతుంది, 3 తెలుగులోను 3 ఇంగ్లీష్లోను మాట్లాడతారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ శుక్రవారం నాడు క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా నాకు కళ్యాణ్జీ గారు చెప్పారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చూసినట్టయితే అది నిజం కాదని తేలింది. అందుకని ద్రవిడ 4800 కోట్లు శివాజీ గారికి ఎవరైతే చెప్పారో వాళ్ళంతా ఊరికే సరదాగా కాశీ మజిలీ కథ చెప్పుంటారు. అందులో నిజం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతాయి తప్ప బయట నిజంగా రాజకీయాల్లో జరగవు. నిజంగా రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి నాకు తెలియకుండానే ట్రాప్లోకి లాగేశారని, నేను ట్రాప్లో పడిపోయానని, నా పేరు ఎత్తకుండా ఒక రిటైర్ అయిపోయిన పొలిటీషియన్ అని చెప్పి అర్థం వచ్చేలా చెప్పారు. అది శివాజీ గారు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోను. ఆయనకి ఎవరో కట్టుకదోడు చెప్తే ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ వల్ల అది అన్ని ఛానల్స్లో బాగా ప్రస్ఫుటంగా ఎక్కువ టైం చూపించారు. ఈవేళ జరిగిన దాన్ని బట్టి దాన్ని మనం ఎవరో కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ద్రవిడ అని చెప్పి పెట్టి దక్షిణ భారతాన్ని ఉత్తర భారతాన్ని విడదీయడానికి 4800 కోట్లతోటి ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు తెలియకుండానే మేము అందరం వెళ్ళి ఉచ్చులో పడిపోతున్నాం అని ఆయన ఏదైతే చెప్పారో అది సంపూర్ణంగా అబద్ధమని ఈవేళ లోక్సభలో జరిగినటువంటి దాన్ని బట్టి తెలిసిందే. దాని మీద ఇంకెవరు వర్రీ అవ్వక్కలేదు. ఏమండి, డెఫినెట్గా ప్రతి రాజకీయ పార్టీకి అన్ని రాష్ట్రాల్లోనూ నెగ్గాలని ఉంటుంది. అందులో అనుమానం ఏంటి? రాజకీయ పార్టీలు ఉండేదే అందుకు. కానీ ఈ టైపు వ్యూహాలు వేయటం ఇవన్నీ కూడా మనం జ్వాలాద్వీప రహస్యం అని, గండికోట రహస్యం అని జానపద సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఉండదు రాజకీయం. ఎందుకంటే పబ్లిక్ మెయిన్ ఇందులో. ఇవాళకి కూడా పబ్లిక్ ఓటింగ్ని బట్టే డిసైడ్ అవుతుంది తప్ప మీ వ్యూహం ఓటింగ్ని ఆకర్షించడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో తప్ప 4800 కోట్లు పెట్టి ఏదైనా చేసేయచ్చు అనుకుంటే ఎప్పుడో టాటాలు, బిర్లాలు, అంబానీలు వీళ్ళందరూ చాలా కోట్లున్నాయి. మన ఇండియా బడ్జెట్ ఎంత ఉందో అంత డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. నిమిషాల మీద ఎప్పుడో గవర్నమెంట్లు మారిపోను. ఇవన్నీ అందుకని జరిగేది కాదు. నిన్న ఆయన చెప్పిన దాంట్లో ఈ అంశం చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చి రేపు ఏం జరగబోతోంది రేపే చూసుకోండి అని ఆయన చెప్పాడు కాబట్టి ఈవేళ జరిగింది దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది కాబట్టి నేను శివాజీ గారు కథ చెప్తున్నాడని చెప్పను. ఎందుకంటే శివాజీ గారే కథ చెప్పాల్సి వస్తే ఈవేళ చెప్పడు ఆయన. ఈ కథ ఎవరో ఆయన కళ్యాణ్జీ అని ఎవరో ఆయన చెప్పుంటాడు, అది నమ్ముంటాడు. ఈ మీడియా వాళ్ళు మీరు కూడా ఎందుకు చూపించారో నాకు తెలియదు, చాలా ఎక్కువ చూపించారు. ఎవరో కూడా నేను కోరేది ఏంటంటే నా మిత్రులు ఎవరో కూడా ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. ఇది ఒక చిన్న జానపద చిత్రంలాగా చూసి ఆనందించండి తప్ప అందులో సీరియస్నెస్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.